అందరికీ నమస్తే అండి. రఘురామకృష్ణరాజు గారి మీద జనసేన పార్టీ శ్రేణులు, జనసేన పార్టీ కార్యకర్తలు, జనసేన పార్టీ సోషల్ మీడియా వాళ్ళు రగిలిపోతున్నారు. నేను పొద్దున్నుంచి కొన్ని జనసేన పార్టీ గ్రూపులు చూస్తుంటే రఘురామకృష్ణరాజు గారివి చాలా దారుణంగా కెలుకుతున్నారనమాట. దానికి కారణం ఏమిటి, అసలు ఈ డిఎస్పీ వ్యవహారం ఏంటి, ఈ గొడవ ఏంటి, ఎవరి తప్పు, ఇదంతా ఒక్కసారి మనం చూసుకోవాలంటే ఫస్ట్ బేసిక్ జనరలైజ్ చేసిన కొన్ని పాయింట్లు చెప్పాలి. అదేంటంటే పేకాట, జోదం, మద్యం షాపులు, బెల్ట్ షాపులు, అంటే మద్యం షాపుల నుంచి పోలీసులకు మామూలు అండ్ పేకాట ద్వారా పోలీసులకు మామూలు రాష్ట్రం మొత్తం చాలా చోట్ల ఉంది. నాట్ ఓన్లీ భీమవరం సబ్ డివిజన్, ఏలూరు సబ్ డివిజన్, లేదా విజయవాడ, లేదా ఒంగోలు, లేదా దర్శ, లేదా అంటే అక్కడ ఇక్కడని కాదు, ప్రతి చోట కూడా పేకాట్లోనూ బెల్ట్ షాప్ అంటే మద్యం షాపుల్లోనూ పోలీసులకు వాటాలు వెళ్తున్నాయి. ఒక్కొక్క స్టేషన్ కిందనే ఇస్తున్నారు. ఆ మద్యం షాపుల లెక్కల్లోనే చాలా క్లియర్గా రాశారు. నేను మొన్న చూస్తే సివిల్ పోలీసులకు 35,000 అంట నెలకి, అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళకేమో 45,000 అని, అండ్ స్పెషల్ స్క్వాడ్కి ఒక 15,000 అని ఇలా రాశారనమాట ఒక మద్యం షాప్ లెక్కల్లో. అలాగే పేకాట్లో కూడా ఆ రోజు మొత్తం నడిచిన దానిలో ఆ రోజు ఆ పేకాట్లో ఒక 10 లక్షలు నడిస్తే అందులో 15% మెయింటెనెన్స్కి తీస్తారు. ఆ 15% మెయింటెనెన్స్కి తీసిన దానిలోనే లోకల్ ఎమ్మెల్యేలకి పోలీసులకి వాటాలు ఇస్తారు. సో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, భీమవరం డిఎస్పీ జయసూర్య గారి మీద విపరీతమైన అవినీతి ఆరోపణలు వస్తున్నాయంట. పవన్ కళ్యాణ్ గారికి ఫిర్యాదులు వెళ్ళాయంట. పవన్ కళ్యాణ్ గారికి ఫిర్యాదులు వెళ్ళడంతో ఆయన ఆ జిల్లా ఎస్పీ గారితో మాట్లాడి పూర్తిగా ఎంక్వైరీ చేయండి, డిఎస్పీ గారి మీద విపరీతమైన అవినీతి జరుగుతోంది, లోకల్లో జూదం బాగా జరుగుతోంది, అండ్ ఇల్లీగల్ వ్యవహారాలు ఎక్కువగా జరుగుతున్నాయి, సెటిల్మెంట్లు జరుగుతున్నాయి, ఎంక్వైరీ చేయండి, చర్యలు తీసుకోండి అని చెప్పి ఆయన ఎస్పీ గారికి కోరారు. సాధారణంగా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అండ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ శాఖ మంత్రి. ఆయన హోంశాఖ మంత్రి కాదు, ఇతర శాఖల మంత్రి కాదు. ఉప ముఖ్యమంత్రి అనేది రాజ్యాంగబద్ధమైన పదవి కాదు. రాజ్యాంగంలో ఎక్కడా కూడా ఉప ముఖ్యమంత్రి అనేది లేదు. మంత్రులు, మంత్రివర్గానికి బాస్ ముఖ్యమంత్రి. సో ముఖ్యమంత్రికి ఉండే అధికారాలు వేరు, మంత్రులకు ఉండే అధికారాలు వేరు. ముఖ్యమంత్రి తర్వాత మంత్రులే, మధ్యలో ఉప ముఖ్యమంత్రి అనే పదవి రాజ్యాంగబద్ధంగా లేదు. కానీ కాలక్రమేణా స్థానిక రాజకీయ అవసరాల కోసం, పదవులు ఇవ్వడం కోసం, పదవులు సృష్టించడం కోసం ఆయా ప్రభుత్వాలు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ ఉప ముఖ్యమంత్రి పదవులు ఇస్తూ వచ్చారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏకంగా 5గురికి ఇచ్చారు ఉప ముఖ్యమంత్రి పదవులు. 2 బీసీలని, 2 ఎస్సీలని, ఒక మైనారిటీ అని, ఒక ఎస్సీ అని, ఒక బీసీ అని, ఒక కాపు అని రకరకాలుగా ఇచ్చారు. ఏదో పప్పు బెల్లాలు పంచినట్టు పంచేశారు. ఆ పదవికే వాల్యూ లేకుండా చేశారు. ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రిగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రావడం, ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో కూడా ఆయన ఫోటో పెట్టాలని ఆదేశాలు రావడం, ప్రోటోకాల్, ఎస్కాట్ పవర్స్ అన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారికి ఈక్వల్గా ఇస్తుండటంతో ఉప ముఖ్యమంత్రి అనే పదవికి వాల్యూ పెరిగింది, విలువ పెరిగింది, వన్నె పెరిగింది. దాంతో పవన్ కళ్యాణ్ గారు ఇతర శాఖల మీద నిజానికైతే చట్టబద్ధంగా ఆయన వేలు పెట్టకూడదు, కానీ రాజకీయంగా దృష్ట్యా పొత్తు ధర్మం ఉంది కాబట్టి, పొత్తులో ఉన్నారు కాబట్టి, కలిసే ప్రభుత్వాన్ని నడుపుతున్నారు కాబట్టి, కూటమిలో భాగస్వామ్య పక్షాలుగా ఉన్నారు కాబట్టి తన దృష్టికి వచ్చిన అంశాలను తను ఆ శాఖ మంత్రికి చెప్పొచ్చు. ఆ శాఖ మంత్రి రెస్పాండ్ అవ్వని పక్షంలో ఆయన నేరుగా ఇన్వాల్వ్ అయ్యారనమాట. సో ఇక్కడ ఆ జిల్లా ఎస్పీకి ఆయన పవన్ కళ్యాణ్ గారి నివేదిక అడగడం తప్పు కాదు. రాజకీయంగా చూసుకుంటే, ఎథికల్గా చూసుకుంటే తప్పు కాదు. చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా లేకపోవచ్చు కాక. అయితే ఇక్కడ భీమవరం డిఎస్పీ విషయానికి వస్తే నేను ఇందాక చెప్పా, రఘురామకృష్ణరాజు గారు ఏం చేశారు, ఆ డిఎస్పీకి సర్టిఫికేట్ ఇచ్చారు. ఒక రకంగా ఆ డిఎస్పీ మీద ఎటువంటి ఆరోపణలు లేవు, ఆ డిఎస్పీ అయితే మంచి వ్యక్తే, ఇబ్బంది ఏమీ లేదు. అండ్ ఉండి నియోజకవర్గంలో అయితే పేకాట జరగడం లేదు. మేబీ ఉండిలో జరగకపోవచ్చు, కానీ భీమవరంలో జరుగుతున్నాయిగా. భీమవరంలో 3 ప్లేసుల్లో జరుగుతున్నాయి. రోజుకి సుమారుగా ఒక 15 నుంచి 20 లక్షల వరకు జరుగుతున్నాయంట. పాలకొల్లులో ఒక 2 ప్లేసుల్లో జరుగుతున్నాయి. మేబీ ఉండిలో జరగకపోవచ్చు, కానీ ఆ చుట్టుపక్కల నియోజకవర్గంలో విపరీతంగా జరుగుతున్నాయి. మరి దీనికి ఎవరు బాధ్యులు? ఇక్కడ భీమవరం సబ్ డివిజన్ పరిధిలో జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళకు పొలిటికల్గా ప్రియారిటీ దక్కడం లేదేమో, డిఎస్పీ గారు బహుశా వాళ్ళకి సహకరించడం లేదేమో, అందుకని ఆ ఎమ్మెల్యేలు పవన్ కళ్యాణ్ గారికి ఇలా ఫిర్యాదు చేశారేమో, ఇలా జరుగుతుంది, డిఎస్పీ గారు ఇలా ఉన్నారు, పట్టించుకోవట్లేదని. అందుకని రాజకీయంగా ఒత్తిడి తీసుకురావడానికి పవన్ కళ్యాణ్ గారు ఇలా చేసి ఉండొచ్చు. అయితే ఇక్కడ రఘురామకృష్ణరాజు గారు పార్టీలోనూ ప్రభుత్వంలోనూ కీలకమైన వ్యక్తి.
2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరాచక పరిపాలనను ఎదిరించి మొండిగా ఎదురొడ్డి ప్రతిరోజు ఆ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు పోసగుచ్చినట్టు వివరించిన వ్యక్తి. కాబట్టి కూటమి ప్రభుత్వం రావడంలో రఘురామకృష్ణరాజు గారు వేసిన పునాదులు, పేర్చిన ఇటుకలు చాలా బలంగా ఉన్నాయి. కాబట్టి ఆయనను తీసి పారేయలేరు. కాబట్టి ఆయనకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చారు. అండ్ జిల్లాలో పెత్తనం ఆయనకే ఉంటుంది. జిల్లా స్థాయి అధికారుల నియామకంలో మేబీ ఆయన డెసిషన్ ఫైనల్ అవ్వకపోవచ్చు, కానీ ఆయన ఒపీనియన్ అయితే ఇంపార్టెంట్గా తీసుకుంటారు. ఒపీనియన్ వేరు, డెసిషన్ వేరు. ఆయనకు నిర్ణయాధికారం ఉండకపోవచ్చు, కానీ ఆయన అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకొని మాత్రం జిల్లాలో పోస్టింగులు, కీలకమైన పోస్టింగులు ఉంటాయి. అలాగే ఈ భీమవరం డిఎస్పీ పోస్టింగ్ కూడా బహుశా ఆయన సిఫార్సుల మేరకే వచ్చింది అంటారు. అందుకని తన సిఫార్సుల మేరకు వచ్చిన డిఎస్పీ, తనకు అనుకూలంగా ఉన్న డిఎస్పీ మీద పవన్ కళ్యాణ్ గారు ఆరోపణలు చేసి ఎంక్వైరీకి విధించడంతో తను ఒక రక్షణ గోడగా నిల్చునే క్రమంలో బహుశా ఈ కామెంట్స్ చేసి ఉండొచ్చు. అండ్ అలాగే ఒక చిన్నపాటి మళ్ళీ ఎక్కడ గ్యాప్ వచ్చేస్తుందో, పవన్ కళ్యాణ్ గారు ఏమనుకుంటారో, జనసేన వాళ్ళు ఏమనుకుంటారో అని రఘురామకృష్ణరాజు గారు ఈ మాట కూడా అన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇతర శాఖల్లో వేలు పెట్టడం మంచి విషయమే, సూపర్న అమ్మే అని. సో ఇక్కడ మనం మొత్తం చూసుకుంటే, సో డిఎస్పీ, భీమవరం డిఎస్పీ విషయంలో జరుగుతున్నది నాకు తెలిసినంత వరకు, నాకున్న విశ్వసనీయ సమాచారం ఏంటంటే అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కొంతమంది పవన్ కళ్యాణ్ గారు ఫిర్యాదు చేశారు. డిఎస్పీ గారి వ్యవహారం మరీ కొంచెం ఇబ్బందికరంగా ఉంది అండ్ జనసేన వాళ్ళని పెద్దగా ప్రయారిటీ పట్టించుకోవడం లేదు అండ్ అవినీతి ఎక్కువగా జరుగుతుంది అని. నాకు తెలిసి ఏంటంటే అవినీతి ప్రతి చోట జరుగుతుంది, ప్రతి చోట విచ్చలవిడిగా ఓపెన్గా జోదం జరుగుతుంది. అది కూటమి టాప్ 10 వైఫల్యాల్లో ఈ విచ్చలవిడి జోదం. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇంత విచ్చలవిడి జోదం లేదు. ఇంత ప్యాకెట్ ఆడేవాళ్ళు గతంలో కూడా, కానీ చాటుమాటుగా భయంగా ఆడేవాళ్ళు. కానీ ఇప్పుడు ఓపెన్గా దర్జాగా ఆడుతున్నారు, డబ్బులు తీసి స్టేషన్లకు మామూలు ఇచ్చేస్తున్నారు. గతంలో ఇంత విచ్చలవిడిగా బెల్ట్ షాపులు లేవు, కానీ ఇప్పుడు విచ్చలవిడితనం అయిపోయింది. బెల్ట్ షాపులు ఓపెన్గా యాక్షన్ వేసి మరీ అమ్ముకుంటున్నారు, ఒక్క విలేజ్కి 3-4. సో పోలీసులు కరప్షన్ ఎక్కువైపోయిందనమాట. దానిలో భాగంగా ఇవి ఉంటే ఉండొచ్చు. సరే, ఇది కంటెంట్. దీని మీద మీ ఒపీనియన్ ఏంటనేది కూడా నాకు కామెంట్ చేసి తెలియజేయండి. కంటెంట్ పక్కన పెడితే, మీరు పక్కన అడ్వర్టైజ్మెంట్ చూస్తున్నారు కదా, laddupallam.com అని. సో దీని ప్రత్యేకత మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఒకసారి సైట్ విజిట్ చేయండి. మన రాష్ట్రంలో కానీ 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ తయారు చేయని ప్రొడక్ట్స్ ఇక్కడ ఉంటాయండి. యూనిక్ ప్రొడక్ట్స్, హెల్దీ ప్రొడక్ట్స్. మిల్లెట్స్తో లడ్డూలు, రాగి, సజ్జ, జొన్న, కొర్ర వాటితో లడ్డూలు అండ్ హాట్ స్నాక్స్. అలాగే సీడ్స్తో లడ్డూలు. సీడ్స్ అంటే గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, అవిసె గింజలు అంటే ఫ్లాగ్ సీడ్స్, మల్టీ సీడ్స్ అండ్ మఖానా, వీటితో లడ్డూలు అనమాట. అలాగే డ్రై ఫ్రూట్స్, నట్స్తో లడ్డూలు. వాటితో పాటు కొన్ని పౌడర్స్, ప్రోటీన్ పౌడర్ అని, ఏబీసీ పౌడర్ అని, మొరింగా పౌడర్ అని, డ్రై డేట్స్ పౌడర్ అని, ఇలా భిన్నమైన హెల్దీ స్నాక్స్ ఐటమ్స్ ఇక్కడ ఉంటాయన్నమాట. సో మీకు ఎవరికైనా కావాలంటే 9997839994 ఆ నెంబర్కి కాల్ చేసి లేదా వాట్సాప్లో మెసేజ్ పెట్టి ఆర్డర్ పెట్టవచ్చు. లేదా laddupallam.com అనే వెబ్సైట్ విజిట్ చేసి మీకు కావాల్సినవి ఆర్డర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.